నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ తరహా మరో ఘటన. హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన బలవంతంగా ఫ్రాంక్ టైసన్ ను పట్టుకున్న ఓహియో స్టేట్ పోలీసులు. మధ్యప్రదేశ్లోని ఫూల్ సాగర్ సమీపంలో ఘోర ప్రమాదం. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం. తాడిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందన్న జనసేన పార్టీ. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ లో శుక్రవారం దానం ప్రచారం. శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ భవనాన్ని ప్రారంభించిన నాగేందర్. ఈడెన్ గార్డెన్స్ లో శుక్రవారం పరుగుల వరద. ఈ పరుగుల యుద్ధంలో పైచేయి సాధించిన పంజాబ్ కింగ్స్. శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 150.30 పాయింట్లు క్షీణించి 22,420 వద్ద ఉన్న నిఫ్టీ. అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తరహాలో మరొకటి చోటు చేసుకుంది. ఈ ఘోరానికి సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్ ను ఓపీఏ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. వివరాల ప్రకారం ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఓపీఏ స్టేట్ పోలీసులు ఓ బార్లో బలవంతంగా పట్టుకున్నారు. బార్లో ఉన్న ఫ్రాంక్ టైసన్ ను లాక్కెళ్తూ మెడపై మోకాలు పెట్టి బలవంతంగా 2 పోలీసులు బేడీలు వేసి ఊపిరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు, తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ 2 పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. They're gonna kill me. They're gonna kill me. They're gonna kill me. You're gonna get sprayed. I don't get close here. You're gonna get sprayed. Don't spray. Call the sheriff. Don't spray. Call the sheriff. They're gonna kill me. Call the sheriff. Call the sheriff. I got him. Here it goes. Got him. You want that one? Say when. You're good. Good. Give me his other hand. Get over me. Okay? Calm down. Calm down. Okay. Go ahead, Custody. I can't read. 20 custody, 2029. Stop fighting. I can't read. I can't read. I can't. You don't want that. I can't breathe. That's the story right there. I'll be glad I was for you. Okay. I can't breathe. You're fine. Yep. Then, as Frank Tyson laid motionless on the ground, bar patrons can be heard talking to police. So I thought he's here to pick up the to-go order. I've always wanted to be in a bar fight. I don't know if this counts. Yeah, chalk it up, man. It's your story. Those conversations continued over the next several minutes. It took officers nearly 5.5 minutes. మధ్యప్రదేశ్లోని ఫూల్ సాగర్ సమీపంలో నేషనల్ హైవే 20పై ఘోర ప్రమాదం తప్పింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతిగా మలుపు తీసుకోవడం వల్లే ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. अरे बच्ची
ओ भाई रुक जा यार, रुक जा उस साइड। ओए वो छोड़े, अबे कहाँ देख रहा भाई, तू क्या कर रहा? एक बारातियों से भरी बस थी जो आज शाम को करीब 8-9 बजे के आसपास फूल सागर के आगे पुल की रेलिंग से टकरा कर पलट गई थी, जिसमें करीब 20-25 लोग घायल हुए हैं। मामूली चोटें हैं, कोई ऐसी गंभीर चोट अभी तक समझ में नहीं आई। कोई बड़ी क्षति नहीं हुई है, कोई कैजुअलिटी नहीं हुई है। सभी घायलों को उपचार के लिए जिला चिकित्सालय भेज दिया गया है और वहां से यातायात भी सुचारू रूप से। జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు కడప నుండి గుండాలు రౌడీలను పిఠాపురానికి తీసుకువస్తున్నారు. ఈ కుట్ర వెనుక మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులను పిఠాపురం తరలిస్తున్నారు. ఎంతమంది వచ్చినా మేం బెదిరేది లేదు, చూసుకుందామని నాగబాబు హెచ్చరించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి ఇంకొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని చెప్పి పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు కొండాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ ఎన్నికల ప్రచారం చేస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభమై వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగుతుందని వెల్లడించింది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ మనం దేనికి కలుస్తున్నామంటే రేపు మన జనసేనాని, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో మద్దతుగా మెగా ప్రిన్స్ నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తున్నారు. రేపు గొల్లప్రోలు రూరల్లో ప్రచారం చేస్తారు. 3:30కి మధ్యాహ్నం తాటిపత్రి జంక్షన్లో మీటింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి రోడ్ షోగా పోయి మన వన్నేపూడిలో మీదుగా పోతాం రోడ్ షో. మళ్ళా కొడవల్లో మీటింగ్ ఉంటుందండి. ఆ మీటింగ్ తర్వాత మళ్ళా చందుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో పబ్లిక్ మీటింగ్ అండి. సో రేపు మా జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, వాళ్ళ శ్రేణులకి, అలాగే బీజేపీ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, అలాగే గొల్లప్రోలు టౌను, గొల్లప్రోలు మండలం రూరల్ ప్రజలకి, పిఠాపురం ప్రజానీకానికి అందరికి కూడా ఈ మీటింగ్స్లో కానీ రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, రేపు అంటే ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నుంచి కూడా పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీతో నెగ్గించుకోవాలా, అందరూ కూడా 1,00,000 మెజారిటీ అని మాట్లాడుతూ ఆ దిశగా పయనించడానికి ఇంకా కష్టపడి అందరం పనిచేస్తామని చెప్తున్న తరుణంలో మెగా ప్రిన్స్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ పోచమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వేలాది మందితో భారీ ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జిల్లా మండల మున్సిపల్ మరియు బూత్ స్థాయి నేతలు, మహిళా సోదరి
అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 9 కోట్ల రూపాయలు 9 లక్షల కోట్లు మింగిడు. మన బతుకులు ఏమైనా అప్పుల పాలైనాయి. మరి ఎవడు బాగుపడ్డా అంటే ఆడ గుజరాత్లో అంబానీ అదానీ వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ మామర్దులు వాళ్ళ అల్లుళ్ళు తప్ప ఎవడు బాగుపడలేడు. ఏమనంటే గుజరాత్ మోడల్ అంటాడు. మరి మిగతా వాళ్ళంతా పనికిరారా? మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్త పిట్ట కథలు చెప్తుండ్రు. ఒక బుర్ర నరసయ్య గౌడ్ మీరు ఆల్రెడీ 2014లో చూసిరు. మా అన్న ఒక్కటే అడుగుతున్నా, మా అన్నను 2009లో చూసిర్రా? తర్వాత మా అన్న ఇంకో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చూసిర్రా? వీళ్ళు ఏమైనా కులమతాలను పట్టుకొని తిరిగిర్రా? వీళ్ళు ఏమైనా ఎవరి కష్టమున్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు, నా బిడ్డకు చదువు కావాలి, నా హాస్పిటల్ ఉన్నా అంటే 50,000 లక్షల రూపాయలు అవసరమైతే ఇంట్లోకెళ్ళి తీసుకుపోయి లక్షలు ఇచ్చిర్రు ప్రజలకు. ఎందుకు ఇచ్చిర్రు? ప్రజల మీద ప్రేమ. నన్ను ఆశీర్వదించి మీ అందరి ముందు నన్ను ఇక్కడ నిలబెట్టిన మా అన్న మల్రెడ్డి రంగారెడ్డి అన్న, ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీతోటి మా అన్నని గెలిపించారు. మా అన్నను బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిపించారు. ఇప్పుడు మీ తమ్ముని బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఇబ్రహీంపట్నంలో అంతకంటే ఎక్కువ అని కాదు, బ్రహ్మాండం అంటే మీకు అర్థమైంది. అంటే మొన్న మీరు ఏం లేకుంటేనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని విర్రవీగుతుంటేనే ఇట్లా దోషులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా రాజగోపాల్ అన్నుండిగా, అంటే మీకు రాజగోపాల్ అన్న సుపరిచితుడే కదా. 2009 మొట్టమొదటిసారి భువనగిరి పార్లమెంట్లో ఎంపీగా పోయి ఢిల్లీలో కూర్చొని ఏం తెచ్చిండు? తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ఎందుకు తెచ్చిండు? మన బంగారు భవిష్యత్తు, నీళ్లు, నిధులు, నియామకాలను తెచ్చిండు. ఏమైంది? బలగం సినిమాల కుటుంబం లెక్క మాకుంటే ఇంట్లో బయటికి వస్తే ఒక్కొక్కరు ఇస్తామని చెప్తున్నా. ఇవాళ ఇది 5వ సభ, ఇంకా 40 సభలు ఉన్నాయి బిడ్డ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే, రెండు పార్టీలను నమ్మవద్దు. తెలంగాణ 10 సంవత్సరాల నుండి పరిపాలన చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. వారి గెలుపు ఎవరూ ఆపలేరు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని మీడియాతో మాట్లాడారు. ఈరోజు బీఆర్ఎస్ మధ్యన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ మధ్యన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. దానికి కుటుంబ పాలన చేసి కాంగ్రెస్ పార్టీని 6 లక్షల కోట్లు, వేల కోట్ల అప్పులు చేసి ఈరోజు అదంతా ప్రజలకు తెలిసిపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇంకా ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ, ఓడిపోయిన మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ అనడానికి వాళ్ళకు హక్కు లేదు. వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, మర్యాద ఉంచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి అనే ఐక్యత మనం కోల్పోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ప్రజలు మోసపోయి మీకు పట్టం కట్టితే ఈరోజు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం కడితే మొత్తం కుంగిపోయే కాడికి వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నో ప్రాజెక్టులను కలిపి రైతులను ఆదుకోవాలని, నీళ్లు ఉంటేనే రైతు బతుకుతాడని ఆ రోజు నీటి కోసం ఎన్నో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నో ప్రాజెక్టులను కట్టి రైతులను ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బ్యాంకులను జాతీయం చేసి రైతులకు అప్పులు ఇవ్వడానికి సహాయపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు దళితులకు ఎన్నో ఎకరాలను భూమి, ప్రతి ఊరిలో కొంతమందికి భూములు ఇచ్చి, బావులు తోడిచ్చి, మోటార్లను పెట్టి ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎన్నో తప్పుడు హామీలను ఇచ్చి మోసపోయిన ప్రజలకు మోసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు 4 నెలలు కూడా పూర్తిగా గడవలేదు. ఇది చేయలేదు, అది చేయలేదని ప్రజలను రెచ్చగొడుతున్నారు. అది మీకు న్యాయమైన పద్ధతి కాదు. దమ్ముంటే ప్రజలకు న్యాయ పోరాటంలో మాకు ఓట్లు వేయమని అడగండి, కానీ లేదా ఏదేదో తప్పుడు సమాచారం ఇచ్చి ఓట్లు అడగడం మిమ్మల్ని ఎప్పుడైనా మోసపూరితమైన హామీలను ఇచ్చినటువంటి ఘనత మీది కనుక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు
మా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ప్రచారంలో భాగంగా గుండాల లక్ష్మిగూడ మరియు సాయిరెడ్డిగూడ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల సహకార సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు ఆకిరెడ్డి, సమత వెంకటరెడ్డి, ముడిమ్యాల సహకార సంఘం చైర్మన్ సరితా ప్రతాప్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనుబంధ గ్రామ ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి లక్ష్మీగూడ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ప్రచారంలో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరి నీరాజనాలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మార్పు కోరుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కేసీఆర్ని ఎట్లయితే దించారో ఈసారి కూడా కేంద్రంలో కూడా మన ఈ బీజేపీ పార్టీని దించాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇదొక బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడ పోయినా కూడా ఏ రాష్ట్రాల్లో పోయినా కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేసి అందరినీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఎక్కడ కూడా ఎలాంటిది లేదు. ఓన్లీ జపం చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ. ఇందిరమ్మ కోరుకునే రాజ్యం రావాలి. కాబట్టి ఇందిరమ్మకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా రంజిత్ రెడ్డి అంటే మన ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి లక్ష్యంగా ముందుకొస్తున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క రంజిత్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మేము కూడా రంజిత్ అన్నకు పెద్ద ఎత్తున మన చేవెళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మెజారిటీ తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం. ప్రచారంలో అభ్యర్థి రంజిత్ అన్నకి ఖచ్చితంగా గెలుస్తున్నాడు. మంచి ఆదరణ ఉంది ప్రజల్లో. పార్టీ చేంజ్ అయ్యిండు అంటే పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి రాలేడు. ఆ పార్టీ ఎలక్షన్లో వచ్చి తన కెపాసిటీ ఎంతో చూపించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. మంచి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఓటేస్తాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ రంజిత్ అన్నని ఆదరించాలి, అందరూ ఆశీర్వదించి రంజిత్ అన్నకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి. జై కాంగ్రెస్. మహిళల్లో ఎట్లా ఉంది స్పందన? మహిళలు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. బస్సు ఫ్రీ ఉంది, జనాలందరూ మంచిగా వహిస్తున్నాము, అన్ని దేవుళ్ళ కాడికి వహిస్తున్నాము, మీ పుణ్యం అని చెప్తున్నారు. అది గ్యాస్ రాలేదు కదా, దానిపైన ఏమన్నా చెప్పామండి. అడిగే వాళ్ళు అడుగుతున్నారు, అట్లేం లేదు. కొంతమంది అడుగుతున్నారు, వస్తుంది, కొంచెం టైం పడుతుంది, ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు కొంతమందికి రాలేదని కూడా చెప్పాము. అయిన వాటికి కొంతమందికి ఓకే అయిందని కూడా చెప్పాము, అకౌంట్లోకి అమౌంట్ వస్తుందని కూడా చెప్పాము. ఖమ్మం జిల్లా మధిర మండలంలో బోడేపూడి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పేషెంట్లకు పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను 100 రూపాయలు నామమాత్రపు ధర తీసుకోవడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు బోడేపూడి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ శనివారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించబడుతుంది. కావున అవసరం ఉన్నవారు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోగలరని బోడేపూడి సేవా సంస్థ నిర్వాహకులు కోరుతున్నారు. వెళ్తా అలాగే ఓకే అండి.
ఒక్క నిమిషం నిలబడమ్మ, కూర్చోడం. గంజాయి కల్తీ కల్లును సమూలంగా నిర్మూలిద్దామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో నిర్వహించిన పోలీస్ కమ్యూనిటీ అండ్ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. వైఎస్ఆర్ కాలనీలో అధికంగా యువత గంజాయిని సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల కాలనీకే చెడ్డ పేరు వస్తుందన్నారు. దీన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న పలువురిని సన్మానించారు. అనంతరం కాలనీలో గంజాయి కల్తీ కల్లును నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేసి వాటిని తిలకించారు. సెకండ్ పర్సన్ అలా పెట్టుకొని మన ఫ్యామిలీకి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా సేఫ్ ఉన్నారు కానీ వీళ్ళని ఐడెంటిఫై చేయాలని వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. నాకు నేను వచ్చిన కొత్తలో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా గంజా అయింది నిర్మల్లో, లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని. ఎక్కడ అంటే వైఎస్ఆర్ కాలనీ అంట. ఎందుకు అట్లా అనేసి తెలుసుకుందామని నేను తిరుగుతున్నాను. సో బేసిక్గా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, నలుగురు ఐదుగురు కూర్చుని ఎందుకు రాత్రి 11-12 వరకు మొబైల్స్లో లూడో ఆడతారా? అక్కడక్కడ కూర్చుని కనిపిస్తున్నారు నాకు. చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మొబైల్స్లో. అండ్ మేము ఈ మధ్య లాస్ట్ వీక్ ఈ 3-4 డేస్లో కూడా గాంజా ఎంతమందిని పట్టుకున్నారు, 4-5 కేసులు అయినాయి. మీకు తెలుసో లేదు, పోయినా ఒక 2% ఉన్నా కూడా మీ కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మీరు గ్రహించండి. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా కూడా మీరు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయండి. మేము పోలీస్ స్టేషన్కి ఏం వెళ్తాము అనుకోకుండా 100కి డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వస్తారు. మాకు కాలనీగా మారిన వైఎస్ఆర్ కాలనీని చూడాలని నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి వైఎస్ఆర్ కాలనీని గాంజా ఫ్రీ కాలనీ అండ్ ఏమంటారు ఇల్లీగల్ అసాంఘిక కార్యకలాపాలు లేని కాలనీగా మారాలని నేను కోరుకుంటున్నాను. తార్నాక డివిజన్ మాణిక్యేశ్వర నగర్ బస్తీకి 50 కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లో శుక్రవారం దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మాణికేశ్వర్ నగర్ మాకు ఇనానిమస్ గా సపోర్ట్ చేస్తే, మరి అదే విధంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ ది ప్రధానమైనటువంటి సమస్య ఉంది. రైల్వే ప్రైవేటీకరణ అవుతుందనే భయం ఆందోళన ఉంది. రైల్వే ఎంప్లాయీస్ ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ, లేకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి రైల్వే కానీ ఎన్పిఎస్ స్కీమ్ అదొకటి ఇష్యూ ఉంది. అలాగా అడ్డగుట్టలో మరి ఏసియాలో ఉన్నటువంటి పెద్ద స్లమ్స్ ఒకటి ధారావి అయిపోతే, బాంబేలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ధారావి అయితే, రెండవది మన అడ్డగుట్ట ఒకటి. యూనివర్సిటీలో ఉన్నటువంటి ముస్లిం బస్తీకి సంబంధించి వారు సుమారు కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ సమస్యను కూడా తప్పకుండా మరి పరిష్కరిస్తాము. ఆ సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్న శ్రీనాథ సోమన్ రెడ్డి గారు, సంతోష్ గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ ఉన్నప్పుడు. ఆ సమస్యను కూడా పరిష్కరించి వారికి పక్కా ఇల్లు ఇచ్చి కరెంటు సప్లై, వాటర్ సప్లై అన్ని కూడా ప్రభుత్వ పరంగానే వారికి అందజేస్తారు.
రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంజీరాల రాజేష్ అన్నారు. గురువారం ఖమ్మంలోని కస్బా బజార్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు తెరలేపాయని ఆరోపించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని తెలిపారు. నన్ను క్షమించమని జాతికి చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ఇవాళ వాళ్ళు ఎన్నికల లోపల వాళ్ళు నిలబడి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే సీలలతోటి లాఠీ చార్జీలు చేపించి వాళ్ళ మీద దమనకాండ చేసి ఇవాళ మీద రైతు ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏంటి? రైతు ఎవరికైనా, పేదవాడికైనా, ఉన్నవాడికైనా, ధనిడికైనా ఆకలిస్తే అన్నమే తింటారు తప్ప ఎవరు కరెన్సీ తినరు కదా. మరి కార్పొరేట్ సంస్థలకు పక్కాగా వకాల్తా పట్టుకున్నాయి. ఇవాళ కార్పొరేట్ ఉన్నటువంటి వైద్యుల కార్పొరేట్ వ్యవస్థల కోసం కట్టబెట్టాలన్న ఉద్దేశంతో రైతుల పేరు మీద లాఠీ చార్జీ చేయటం, మేకులు దింపటం, ధని కాలుష్యమైనటువంటి అమెరికా నుంచి తెప్పించి పెద్ద సౌండ్లతోటి వాళ్ళ యొక్క ఆరోగ్యం హార్ట్ అటాకులు వచ్చే విధంగా చేస్తున్నటువంటి చర్యల్ని ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో కూడా అందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ మీ ఖర్చు కోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా పెట్టినటువంటి దాంట్లో మీరు 8 సంవత్సరాల్లో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్తున్నారు. సామాన్యుడు తినడానికి తిండి లేదు, తినడానికి రోటీ లేదు. ఈడెన్ గార్డెన్స్ లో శుక్రవారం పరుగుల వరద పారింది. కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు బౌలర్లపై కనికరం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడుతూ కురిపించిన 4లు, 6ల వర్షంతో మైదానం తడిసి ముద్దైంది. ఇరు జట్లు పోటాపోటీగా హిట్టింగ్ చేస్తూ 37 4లు, 42 6లు బాదడంతో ఏకంగా 523 పరుగుల స్కోరు నమోదైంది. అయితే ఈ పరుగుల యుద్ధంలో పంజాబ్ కింగ్స్ పై చేయి సాధించి జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ బంతుల్లో 75, సునీల్ సరైన 32 బంతుల్లో 71 దుమ్ము లేపగా 1 డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ 39 రాణించాడు. వీరితో పాటు రసేల్ 12 బంతుల్లో 24, శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లో 28 ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ లో 22 4లు, 17 6లు నమోదయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 600.28 పాయింట్లు క్షీణించి 73,730.16 వద్ద, నిఫ్టీ 150.30 పాయింట్లు క్షీణించి 22,420 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, M&M నష్టపోగా టెక్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ తరహా మరో ఘటన. హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన బలవంతంగా ఫ్రాంక్ టైసన్ ను పట్టుకున్న ఓహియో స్టేట్ పోలీసులు. మధ్యప్రదేశ్లోని ఫూల్ సాగర్ సమీపంలో ఘోర ప్రమాదం. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం. తాడిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందన్న జనసేన పార్టీ. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లో శుక్రవారం దానం ప్రచారం. శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ భవనాన్ని ప్రారంభించిన నాగేందర్.
ఈడెన్ గార్డెన్స్ లో శుక్రవారం పరుగుల వరద. ఈ పరుగుల యుద్ధంలో పైచేయి సాధించిన పంజాబ్ కింగ్స్. శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 150.30 పాయింట్లు క్షీణించి 22,420 వద్ద ఉన్న నిఫ్టీ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.